హాయ్ అండి. ఫిష్ కర్రీ ఎలా చేశానంటే, ఇది బంగారు తీగ ఫిష్ అండి. రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, టర్మరిక్ పౌడర్, ఈ మసాలాలన్నీ పౌడర్ చేసుకుని ఆ పొడి కొద్దిగా పెరుగు వేసుకుని కలుపుకుని ఒక అరగంట పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ మీద ఆయిల్ బాండి పెట్టుకుని మెంతులు వేసుకుని వీటిని కూడా వేసుకుని వేపుకున్నాను 2 నిమిషాలు. ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకుని కచ్చా పిచ్చా మిక్సీ వేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా 3 మినిట్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి కోకోనట్ మిక్సీ వేసుకుని ఆ మిశ్రమాన్ని 2 స్పూన్లు యాడ్ చేసుకుని వేపుకున్నాను. దగ్గరికి వేగిన తర్వాత ఫిష్ పీసెస్ దీంట్లో యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలుపుకున్నాను. స్టవ్ మట్టుకు మిడిల్ ఫ్లేమ్ మీదే ఉండాలండి. ఒక 2 నిమిషాల తర్వాత మ్యారినేట్ చేసుకున్న వాటర్ని యాడ్ చేసుకుని ఇంకా ఒకసారి కలుపుకున్నాక కవర్ చేసుకున్నాను. 10 మినిట్స్ తర్వాత కొత్తిమీర పుదీనా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని 3 మినిట్స్ అయ్యాక ఒక లెమన్ జ్యూస్ మొత్తం పిండుకుని ఒకసారి అంతా కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. మంచి టేస్ట్ ఉంటుంది.